వెనుకొండ నుంచి మన ఫార్మర్ ఈ ఫోటోస్ పంపించి, పాలినేషన్ జరిగిన తర్వాత, పువ్వు విచ్చుకున్న తర్వాత థర్డ్ ఆర్ ఫోర్త్ డే పువ్వులిలా యెల్లోగా అయ్యి రాలిపోతున్నాయి. ఇదెందుకు జరుగుతుంది? దీన్నెలా కంట్రోల్ చేయాలని అడిగారండి. ఇలా జరగడానికి అనేక కారణాలు. అందులో టాప్ 3, 4 రీజన్స్ మనం డిస్కస్ చేస్తే, ఎక్సెసివ్ హీట్ ఆర్ లైట్ వల్ల, ఎక్కువ వేడి, వెలుతురు వల్ల ఇలా జరగవచ్చు. వీక్ పాలిన్స్ అండ్ పాలినేషన్ వల్ల, అంటే పుప్పొడి చాలా వీక్‌గా ఉండడం వల్ల, పాలినేషన్ వీక్‌గా జరగడం వల్ల ఇలా అయ్యుండొచ్చు. స్టిగ్మా డ్రై, డీహైడ్రేట్ అవ్వడం వల్ల, అంటే ఫీమేల్ పార్ట్ ఆఫ్ అ ఫ్లవర్ రైతులలో తొందరగా డ్రై అవ్వడం వల్ల, పాలెన్స్‌ని క్యాచ్ చేసి అది పాలినేషన్ సక్సెస్‌ఫుల్‌గా అవ్వకపోవడం వల్ల, మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల, ఎక్సెసివ్ వాటర్ వల్ల, వర్షాల వల్ల, ఇలా అనేక కారణాల వల్ల జరగొచ్చు. ఈ పర్టిక్యులర్ కేస్‌లో అయితే ఎక్కువ హీట్ వల్ల ఇలా జరిగింది. దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, వాతావరణానికి సంబంధించినవి ఆబ్వియస్‌గా మనం ఏం చేయలేం. కానీ ఫాస్ఫరస్ బేస్డ్ న్యూట్రిషన్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల, అంటే ఎకరానికి ఒక 6-10 కిలోలు 12-61 ఒక 2 కిలోలు బోరాను, అలాగే కొంత కాల్షియం ఒక 2 కేజీస్ వరకు కాల్షియం డ్రిప్ ద్వారా ఇవ్వగలిగినట్లయితే దీన్ని ఎంతో కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. థాంక్ యూ.